హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం మీడియన్ లైన్. సో మీడియన్ లైన్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీడియన్ లైన్ అంటే ఏంటిది, అసలు అది మనకి ఎలా ఉపయోగపడుతుందో ఈ క్లాస్లో తెలుసుకుందాం. చూడండి, మీడియన్ అనేది ఏంటంటే 15th వాల్యూ. ఇందులో 15th వాల్యూ ఎంత మనకు 600. ఓకేనా, ఈ 600ని మనము 15th వాల్యూ అంటాము. ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో సేల్స్ బై నేమ్ బై సేల్స్ ఉన్నది, అంటే నేమ్ బై సేల్స్ మాన్యువల్గా ఎంటర్ చేసుకున్న డాటా అనేది ఉన్నది. ఇక్కడ మనకు 15th వాల్యూ మీడియన్ వాల్యూ ఏంటిదని నేను తెలుసుకోవాలి. అక్కడ ఒక లైన్ సెట్ చేయాలి. ఓకేనా, సో ఇందులోకి మీడియన్ లైన్ సెట్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, శ్రీకాంత్. సో మనకి ఇక్కడ ఎంత 600. మీరు ఏం లేదండి, ఇది సెలెక్ట్ చేసేసుకున్నట్లయితే ఎనాలిసిస్లోకి వెళ్ళండి. ఎనాలిసిస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియన్ లైన్ అని ఉంటుంది, ఇది ఎక్స్పాండ్ చేయండి. జస్ట్ యాడ్ లైన్ అని క్లిక్ చేయగానే చూడండి డైరెక్ట్గా మీడియన్ లైన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ మీడియన్ లైన్ కలర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలర్ మనం సెట్ చేసుకోవచ్చు. దాని యొక్క ట్రాన్స్పరెన్సీ పెంచుకోవచ్చు. తర్వాత లైన్ యొక్క స్టైల్స్ ఎలా ఉండాలి, డాటర్లో ఉండాలా, సాలిడ్గా ఉండాలా. తర్వాత పొజిషన్ బిహైండ్ ఇన్ ఫ్రంట్ ఎక్కడ అంటే అక్కడ మనము సెట్ చేసుకోవచ్చు. లేబుల్స్ కావాలన్నా లేబుల్స్ పెట్టుకోవచ్చు. సో నేమ్ అండ్ వాల్యూ, సో నేమ్ అండ్ వాల్యూ కూడా రావాలి. చూడండి మీడియన్ లైన్ అని వచ్చింది. ఓకేనా, ఇక్కడ మీడియన్ లైన్ అని ఉంది కాబట్టి మీడియన్ లైన్ వచ్చింది. ఇక్కడ మనం నేమ్ చేంజ్ చేసుకున్నాం అనుకో, మనం ఇక్కడ నేను షాంపిల్ అని ఇస్తున్నాం చూడండి, మనకు షాంపిల్ అని మాత్రమే అక్కడ చూపేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, చూడండి మళ్ళీ కలర్స్లో మనం కలర్స్ కింద మార్చుకోవచ్చు. తర్వాత దాని యొక్క టెక్స్ట్ సైజ్ కూడా పంచుకోవచ్చు. ఓకే, సరే ఇక్కడ మనం దీని యొక్క టెక్స్ట్ సైజ్ మాత్రం పెంచుకోలేము. ఓకే, సో ఈ విధంగా మనం మీడియన్ లైన్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.